ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ హై రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఈ ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు అండర్ సిటీ అయిపోయింది. ఈ అవుటర్ రింగ్ రోడ్ అనేది విత్ ఇన్ ద సిటీ అయిపోయింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేది ఏదైతుందంటే సిటీని కవర్ చేస్తుంది. సో అవుటర్కి రీజనల్కి మధ్య నెక్స్ట్ మొత్తం డెవలప్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే అర్బన్, సెమీ అర్బన్, రూరల్. అర్బన్ అంటే మొత్తం విత్ ఇన్ ద సిటీ, సెమీ అర్బన్ వచ్చేసి అవుటర్ టు రీజనల్. ఆ సెమీ అర్బన్లు క్లస్టర్గా డివైడ్ చేస్తున్నారు వీళ్ళు, ఎంత మంచిగా డెవలప్ చేయాలా. సో 2050 వరకు కూడా మాస్టర్ ప్లాన్, ఎందుకంటే రోడ్స్ కానీ నెక్స్ట్ డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పి. సో అవుటర్ టు రీజనల్, నెక్స్ట్ రూరల్, దాని తర్వాత అబౌ ద రీజనల్ రింగ్ రోడ్. మీకు రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ అయింది. సో రైల్ కనెక్టివిటీ కూడా ఇండియాలో ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు. సో రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా రీజనల్ చుట్టూ వస్తుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్